ఒక రాక్ సిటీ అంత పెద్దది ఇప్పుడే ఎర్త్ వైపు వస్తోంటే నమ్ముతారా? యాస్టరాయిడ్స్ పురాతనమైనవి, డేంజరస్గా ఉంటాయి. అందమైనవి కూడా. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ పుట్టిన సమయంలో ప్లానెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు మిగిలిపోయిన రాక్స్ మరియు డెబ్రిస్ ప్లానెట్గా మారలేకపోయాయి. అవే యాస్టరాయిడ్స్ అయ్యాయి. చాలా వరకు యాస్టరాయిడ్స్ మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న యాస్టరాయిడ్ బెల్ట్లో ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ రాక్స్ సైలెంట్గా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ అవి మూవ్ అవుతాయి. జూపిటర్ యొక్క పవర్ఫుల్ గ్రావిటీ వాటిని పాత్ నుండి మళ్లించగలదు, నేరుగా మన ఎర్త్ వైపు పంపగలదు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం 6 మైల్స్ వైడ్ యాస్టరాయిడ్ ఒకటి డైనోసార్స్ యుగాన్ని పూర్తిగా నాశనం చేసింది. 2013లో రష్యాపై ఒక రాక్ అట్మాస్ఫియర్లో పేలింది. 1500 కంటే ఎక్కువ మందికి ఇంజరీస్ అయ్యాయి, వార్నింగ్ లేకుండా, ఏమీ లేకుండా. ఇప్పుడు నాసా 2000 కంటే ఎక్కువ పొటెన్షియల్లీ హాజర్డస్ యాస్టరాయిడ్స్ని ట్రాక్ చేస్తోంది. వాటిలో ఒకటి అపోఫిస్ 2029లో మన శాటిలైట్స్ కంటే దగ్గరగా ఎర్త్ దాటుతుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది రియల్. ఇది ఇప్పుడు జరుగుతోంది. ఇది చూసి చిల్స్ వచ్చాయా? మరిన్ని స్పేస్ సీక్రెట్స్ కోసం ఫాలో చేయండి.